పంచకట్టు ప్రమాణాలు దాదాపు 60 సంవత్సరాల నుంచి జరుగుతుంది తమిళనాడులో. ద్రవిడ రాజకీయాలు దాదాపు 60 ఏళ్ల నుండి నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీని గద్దెదించి ద్రవిడ పార్టీలు అధికారంలోకి వచ్చింది 1967లో. 67 77, 77 87, 87 97, 97 2007, 2007 2016, దాదాపు 50 సంవత్సరాల తర్వాత అనాలి నాన్ ద్రవిడియన్ పార్టీ అధికారంలోకి రావడం అన్నటువంటిది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. డిఎంకే ఏఐఏడిఎంకేల మధ్య పవర్ చేతులు మారుతూ ఉంది. ఇంతకుముందు అయితే అన్నాదురై అప్పట్లో, ఆ తర్వాత కరుణానిధి, ఆ తర్వాత ఎంజి రామచంద్రన్, తర్వాత జానకి రామచంద్రన్, జయలలిత, పన్నీరు సెల్వం, పళనిస్వామి, స్టాలిన్లు సీఎంలుగా ఉంటే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఆ ద్రవిడ రాజకీయాలకు చెక్ పెట్టి ఆ పంచకట్టు రాజకీయాలు పక్కన పెట్టి ప్యాంటు షర్టు చక్కగా బ్లేజర్ వేసుకుని ఒక సరికొత్తదైనటువంటి సంకేతం ఇచ్చారు. అదే సందర్భంలో ఆ తరహా రాజకీయాలు చెయ్యబోనన్నటువంటి కాన్సెప్ట్ని ప్రకటించడం అన్నటువంటిది సీరియస్ అంశం. ఓ బాధ్యతాయుతమైనటువంటి అడుగు వేశారు అన్నటువంటిది చెప్పాల్సి ఉంది.